ఇంటికి మెట్లు తగలకుండా లిఫ్ట్ తగలకుండా దేని ప్లేస్ లో కింద నుండి పై వరకు 3 ఫ్లోర్స్ ఉన్నాయి, పోర్షన్స్ ఉన్నాయి. అలా లిఫ్ట్ అది చూస్తూ మాట్లాడుకుందాం. 3 పోర్షన్స్ లో కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇదిగోండి ఇంట్లో బయటకు వచ్చి అంటే లిఫ్ట్, మెట్లు, పార్కింగ్ కాంప్లికేటెడ్ అండి. చూడండి మెట్లు ప్రదక్షిణాక్రమంగా ఎవరికి సంబంధం లేదు. ఇది దక్షిణ వీధి. ఇవ్వండి దక్షిణ వీధి నుంచి వచ్చి తిన్నగా 8 feet ఉంచామన్నమాట, వెహికల్ వెళ్ళిపోతుంది. ఒక 200 గజాల్లో ఆల్మోస్ట్ 30% మేము 35% మనం జాగ్రత్తలు పార్కింగ్ వదిలిపెట్టాం. ఇది మనకి మద్రవాల్ సైడ్, మద్రవాల్ ఎడ్జ్. ఇది దీని పార్కింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వదులుకున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో. ఎక్స్టెన్షన్ లో క్లియర్ గా లిఫ్ట్ తీసుకున్నాము, లిఫ్ట్ కి ఇంటికి తగలకుండా. అంటే ఇల్లు అంటే ఇది లెక్క. మద్రవాల్ ఇక్కడ ఇంటికి లిఫ్ట్ కి మధ్యలో మనిషి నడిచే విధంగా అది పైన అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అంటే ఈ రకంగా ప్రతిదీ క్షుణ్ణంగా ముందే ఒక 50 సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా ఈ స్థలంలో ఏం చేయగలం అది చేసాం. ముందుగా సార్ దీంట్లో ప్రతిదీ కూడా అంటే జనరల్ వాస్తులో వాళ్ళు అంటే మిడిమిడి జ్ఞానంతో వచ్చే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా ప్రతి స్థానాన్ని వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ కన్వెంట్ గా, వాళ్ళ సాటిస్ఫైయింగ్ చేయడానికి కూడా మనం స్థానాన్ని వదులుకున్నాం సార్. ప్రతిదీ కూడా ప్రతిదీ బాత్రూమ్స్ మెయిన్ గా వాయువ్యంలో అది ఎక్స్టెన్షన్ లో తీసుకున్నాము. నా వెస్ట్ సైడ్ కూడా బాత్రూమ్ మనం ఎక్స్టెన్షన్ లో తీసుకున్నాం సార్, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు నార్త్ సైడ్ ప్లేస్ కూడా సౌత్ కన్నా వెస్ట్ కన్నా నార్త్ ఎక్కువ ప్లేస్ పెట్టుకున్నాం. మళ్ళీ ఈస్ట్ లో వెలివేషన్ కోసం కానీ ఈస్ట్ మదర్బాద్ నుండి ఇంత 8 feet బయటకు వచ్చింది అనేది. ప్రతిదీ కూడా రూల్స్ కు చాలా ఫేవర్. ఇంకో స్థాపత్య ఆయాది వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్ గా మా గురువారు ఇచ్చిన